ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. మనము ప్రతి మాసంలో ప్రత్యేకమైనటువంటి వారాల గురించి మీ అందరికీ తెలవాల్సినటువంటి కొన్ని విశేషాల గురించి చెప్తూ ఉంటాను నేను. అలాగే మనకి 9వ తేదీ ఫిబ్రవరి అంటే 9వ తేదీ ఫిబ్రవరి రోజున ఆదివారం రోజున 9/2/2025 ఆదివారం రోజున మనకి ఒక పండగ లాంటిది ఉంది. అంటే ఈ పండగ అంటే ఏమిటి? భీష్మ ప్రహ్లాద వరాహ ద్వాదశిగా చెప్పబడుతుంది. దానినే తిలద్వాదశి కూడా చెప్పబడింది. మాఘమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క తిథి అనేది, ఈ ద్వాదశి తిథి అనేది మనకి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంటుంది. మరి ఇది మాఘశుద్ధ ద్వాదశిగా చెప్పబడుతుంది. ఈ మాఘశుద్ధ ద్వాదశినే భీష్మ భీమ ప్రహ్లాద వరాహ తిలద్వాదశి చెప్పబడుతుంది. అంటే భీష్మ ద్వాదశి అని, ప్రహ్లాద ద్వాదశి అని, భీమ ద్వాదశి అని, అలాగే వరాహ ద్వాదశి అని, తిలద్వాదశి అని చెప్పబడుతుంది. అంటే ఈ రోజున మనము ఈ యొక్క భీముడు ఈశ్వరుని ఆరాధన చేసిన విషయం, భీష్ముడు కృష్ణ పరమాత్ముడిని ఆరాధన చేసిన విషయం, వరాహస్వామి ఆరాధన ఉత్సవము, అలాగే ప్రహ్లాదుడు లక్ష్మీ నృసింహస్వామిని వేడుకున్నటువంటి రోజు, ఆయన ఉద్భవించినటువంటి రోజుగా కూడా చెప్పబడుతోంది. అలాగే ఈ రోజున మనము తిలలు అంటే విష్ణుమూర్తి దేహము నుంచి రాలిపడినటువంటి తిలలని మనము దానము చేసినట్టయితే మనకి తప్పకుండా అనేక రకాలైనటువంటి గ్రహపీడలు తొలగిపోతాయి. ముఖ్యంగా మనకి ఈ యొక్క జన్మజాతకంలో చాలామందికి కాస్త ఎందుకో మానసికంగా ఇబ్బందిగా ఉందండి, కాస్త పిచ్చి పెట్టినట్టుగా ఉందండి, ఏదో మతిస్థిమితం లేకుండా మాట్లాడుతుందండి అనేటువంటి వార్తలు వింటుంటాం. డబ్బులు బాగా వస్తున్నాయండి, ఏంటో వాస్తు దోషం ఎక్కువగా ఉంది, వాస్తు పరంగా అన్ని మార్చేసాను నేను, అయినా సరే నాకు డబ్బులు వస్తున్నాయి కానీ నిలబడటం లేదు, ఏదో ఖర్చు అవుతుందనే వాళ్ళు. అలాగే ఏదో తెలియనటువంటి భయం అండి, నేనేదో చనిపోతున్నానో లేదంటే ఎవరు తరుముతున్నానో భయం అండి, నాకు కలలో కూడా అలాంటివి అనేక రకాల ఎవరు నన్ను పొడుస్తున్నట్టుగాను చంపేస్తున్నట్టుగాను రక్తము కళ్ళబడుతుంది, నాకు అలా కళలు వస్తున్నాయండి నాకు అటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజున భీష్ముడిని తలుచుకున్న, భీష్మ నామస్మరణ తలుచుకున్న, అంటే గంగాస్తుడు, ఆయన ఆ గంగాస్తుని తలుచుకున్నా మంచిదే. భీముడిని తలుచుకున్నా అంటే మధ్యముడు, పాండవ మధ్యముడైనటువంటి భీముడిని తలుచుకున్నా అంటే కాస్త భారతం భాగవతం చదువుకున్న ఏదో ఒక అధ్యాయం, అలాగే ప్రహ్లాద ప్రీతి అయినటువంటి లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరం చదువుకున్నా, అలాగే వరాహస్వామి యొక్క అష్టోత్తర నామం చదువుకున్న ఈ ద్వాదశి రోజున అంటే మాఘశుద్ధ ద్వాదశి రోజున ఎవరైనా తిరుమలలో ఉన్నా ఆ తిరుమలలో మీరు తప్పనిసరిగా వరాహస్వామి యొక్క దర్శనం చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. ఇది మనకి అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది. ఇటువంటి బాధల నుంచి విముక్తులవడానికి మరొక ఉపయుక్తమైనటువంటి స్థితి తిలదానం. ఈరోజు తిలద్వాదశి, మీరు తెల్ల నువ్వులు కూడా దానం ఇచ్చుకోవచ్చు. అయితే ఈరోజు ఇంకొక విషయం చెప్పబడింది. తెల్లవి నల్లవి అనేటువంటి తిలల్ని మనం హోమం చేసుకుంటే మంచిది. ఇవాళ మనకి ఆరుద్ర నక్షత్రం కూడా ఉంది. ఇవాళ ఆదివారం రోజున ఆరుద్ర నక్షత్రం కూడా మనకి ఈరోజు కలిసి వచ్చింది కనుక తప్పకుండా మనము శ్వేత కృష్ణ తిలలతో గనుక హోమం చేసుకున్నా కూడా మంచి విశేషమైనటువంటి లాభాన్ని పొందుకుంటాం. రాబోతున్నటువంటి ఏలినాడు శని, రాబోతున్నటువంటి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని నుంచి కూడా విముక్తులయ్యేటువంటి శుభమైనటువంటి స్థితిని పొందుకోబోతున్నాం. కాబట్టి ఇటువంటి మహత్తరమైన ఈ తిలద్వాదశి, భీమద్వాదశి, ఈ వరాహ ద్వాదశిని వినియోగించుకోవడం వల్ల కళలో వచ్చేటువంటి ఇబ్బందుల్ని, మానసిక ఇబ్బందుల్ని, శారీరక ఇబ్బందుల్ని, అలాగే ఉద్యోగంలో కూడా చాలా మంది నన్ను ప్రోవోక్ చేస్తున్నారండి, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, లేనిపోనివి నా గురించి పక్క వాళ్ళకి తప్పుడు చెప్తున్నారు అనేటువంటి వ్యక్తులు ఉంటారు. దీనినే నరదృష్టి అంటారు, లేదా నెగిటివ్ ఎనర్జీ అంటారు. దాని నుంచి బయటపడడానికి ప్రహ్లాద ప్రీతి అయినటువంటి లక్ష్మీ నృసింహ అష్టోత్తరం చదువుకోవడం కూడా విశేషమైన ఫలితాన్ని కలిగిస్తుంది. తప్పకుండా ఈరోజు మనము ఇటువంటివి చేయడం వల్ల లాభం. మరి రాబోయేటువంటి రాశుల వారికి తప్పకుండా మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ, కుంభరాశి వారికి కానీ, అలాగే సింహరాశి వారికి అష్టమ శని రాబోతోంది. అలాగే అర్ధాష్టమ శని ధనుసు రాశి వారికి రాబోతోంది. కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా చేసుకోవలసినటువంటి తిల హోమము, తిలదానము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే మిథున రాశి వారికి కూడా ఈ దశమ స్థానంలోకి శని రావడం వల్ల ఉద్యోగ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఉదాహరణకి ఒక ప్రైవేట్ కంపెనీలో మీరు ఉద్యోగం చేస్తున్నారు, సీనియర్ మీరు, మీ కింద 10 మంది జూనియర్స్ పనిచేయాలి. ఆ 10 మందిలోంచి 4 తీసేస్తారు. మీకు 4 తీసేసి ఈ 6 మందితోనే మిమ్మల్ని పని చేయించుకోమంటారు. అది విపరీతమైన ఒత్తిడికి తయారవుతుంది. అటువంటి బాధ్యతను పెట్టడం. ప్రభుత్వ ఉద్యోగంలో 2-3 రిటైర్ అయిపోయిన తర్వాత మీరు సీనియర్ అవుతారు. ఆ రిటైర్ అయిన ప్లేస్లో ఎట్టి పరిస్థితుల్లో కొత్త వాళ్ళని తీసుకురారు, కొత్త వాళ్ళు ఉద్యోగం ఇవ్వరు. వెళ్ళిపోయిన వాళ్ళ యొక్క పని, మీరు ప్రమోషన్లో ఉన్నారు కాబట్టి మీ పని,
మీ కిందివాడు సెలవు పెడితే వాడి పని. ఇవన్నీ కూడా మీరు చేయాల్సిన అవసరం వస్తుంది. ఇవన్నిటి నుంచి బాధ్యతల్ని తలకెత్తుకోవాలంటే మిథున రాశి వారు తప్పకుండా ఈ రోజున మీరు లక్ష్మీ నృసింహస్వామి అష్టోత్తరాన్ని చదువుకోవడం, వీలైతే సుదర్శన హోమం చేసుకోవడం. ఇంకేముందండి, పోయేదే ఉంది. సుదర్శన హోమం చెప్తారు, మీరు చండీ హోమాలు చెప్తారు, డబ్బులు ఎక్కడ ఉంటాయి? హోమం చేసుకోలేరు కదా, పర్వాలేదు. సుదర్శన హోమం చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి స్వామి. లక్ష్మీ నృసింహస్వామిని అష్టోత్తరం చెప్పుకోండి స్వామి. అలాగే సుదర్శన అష్టోత్తరం చెప్పుకోండి తండ్రి, తల్లి. దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. డబ్బుందా చెయ్యండి, డబ్బు లేదా ధ్యానం చేయండి. ఏదో కొద్ది డబ్బు ఉందండి, పర్వాలేదు, కొంత పెడతాను, వెళ్ళండి. వెంటనే వెంకటేశ్వర స్వామి గుడి వెళ్ళండి, సుదర్శనం ఎప్పుడు జరుగుతుందో కనుక్కోండి. అక్కడ ఆ యొక్క హోమం కోసం కాసింత నెయ్యి, కాసింత తిలలు అక్కడ స్వామివారి సన్నిధిలో ఉంచండి. మీరు ఇచ్చినటువంటి పదార్థం ఆ యొక్క హోమంలో వినియోగించబడుతుంది. దానివల్ల మీకు కూడా కొంత స్వామివారి అనుగ్రహాన్ని పొందుకునే అవకాశం. మీరు అశక్తులని స్వామికి తెలుసుగా, కాబట్టి మీరు ఇచ్చినటువంటి పదార్థంతో నేను సంతృప్తుడై మీకు పరిపూర్ణతమైనటువంటి అనుకూలతను కలిగిస్తాడు. ఇటువంటి ఈ యొక్క భీష్మ, భీమ, ప్రహ్లాద, వరాహ తిలద్వాదశి రోజున మనము అద్భుతమైనటువంటి శనీశ్వరుడి యొక్క గ్రహ బాధల నుంచి మరియు ఈ నవగ్రహాల యొక్క బాధల నుంచి విముక్తుడడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నంలో లాభాన్ని పొందుకోవచ్చు. విద్యలో రాణింపు ఉంటుంది, విద్యలో మంచి రాణింపు ఉంటుంది. జ్ఞాన సముపార్జన పొందుకునే అవకాశాలు, మంచి దృష్టి బాగా ఉంటుంది. అంటే చదువు పైన సునిశ్చిత దృష్టి పెట్టుకునే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో అనుకూలమైనటువంటి శుభయోగాలు కలుగుతాయి. కాబట్టి ఇటువంటివి మనము చేయాలి. మాఘ శుద్ధ ద్వాదశి రోజున ఇటువంటివి చేస్తే అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. యజ్ఞము, యాగము, దానము, తర్పణము. ఆదివారం కదా, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల కూడా ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. ఈరోజు నారాయణమూర్తి రోజు, శివుడి యొక్క నక్షత్రం, రెండూ సమ్మిళితమైనవి. కాబట్టి ఇటువంటి శుభమైన తిథి రోజున, ఇటువంటి నక్షత్రం రోజున మనకి అన్ని అనుకూలవంతమైన ఫలితాలు పొందుకోవడానికి ఇటువంటివి మీరు పూజాధికాలు, దానాలు, ధ్యానము, ధర్మము చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గుర్తించండి. తప్పకుండా మీకు అందరికీ ఆనందాది అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. దయచేసి మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ మరొక 5 లక్షల మంది సబ్స్క్రైబ్స్ కోసం మీరు మీ వంతు సహకారాన్ని అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.